హాయ్ ఫ్రెండ్స్, ఈ షార్ట్‌లో మనం బజాజ్ ఫైనాన్స్ Q1 తాలూకా రిజల్ట్స్‌ని ప్యూర్‌లీ బిజినెస్ యాంగిల్ నుంచి అనాలిసిస్ చేద్దామండి. ఫస్ట్‌గా మాట్లాడుకోవాలి అంటే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలండి. రెవెన్యూ గ్రోత్ చూసుకున్నా, ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నా, లోన్ గ్రోత్ చూసుకున్నా అన్ని మేజర్ పారామీటర్స్ పాజిటివ్‌గా ఉన్నాయండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే కంపెనీ తాలూకా నెట్ ప్రాఫిట్ 6081 క్రోర్స్‌గా రిపోర్ట్ చేసింది. ఇది లాస్ట్ ఇయర్ కన్నా 27% ఎక్కువండి. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని బీట్ చేసింది. నెక్స్ట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండి. ఈ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఏంటండి? కంపెనీ కస్టమర్స్‌కి లోన్స్ ఇచ్చి ఎర్న్ చేసే కోర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనమాట. ఇదే బజాజ్ ఫైనాన్స్ తాలూకా మెయిన్ రెవెన్యూ సోర్స్ కదా. ఇది 23% పెరిగి 12,571 క్రోర్‌గా చేరిందండి. అంటే లెండింగ్ బిజినెస్ ఇంకా హెల్తీగా ఎక్స్పాండ్ అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది. నౌ ఈ ఎన్‌పీఎస్ అని ఇలాంటివి క్యాలిక్యులేట్ చేయడం ముందు కంపెనీ తాలూకా ఆపరేటింగ్ బిజినెస్ ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసిందో అని చెప్పేదే ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్. ఇది 22% పెరిగి 10,137 క్రోర్స్‌కి చేరిందండి. సో ఇక్కడ కూడా బిజినెస్ తాలూకా స్ట్రెంగ్త్‌నే చూపిస్తుంది. నెక్స్ట్ ఏయూఎం గురించి మాట్లాడుకోవాలి. ఏయూఎం అంటే కంపెనీ కస్టమర్స్‌కి ఇచ్చిన టోటల్ అవుట్‌స్టాండింగ్ లోన్స్ వాల్యూ. ఇది బజాజ్ ఫైనాన్స్ తాలూకా సైజ్‌ని మెజర్ చేస్తుందండి. ఈ కంపెనీ తాలూకా ఏయూఎం 24% పెరిగి 5.46 లాక్స్‌కి చేరింది. అంటే బజాజ్ ఫైనాన్స్ తాలూకా లోన్ బుక్ కంటిన్యూస్‌గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నదండి. నౌ ఈ గ్రోత్‌కి బిగ్గెస్ట్ సపోర్ట్ ఇచ్చిన సెగ్మెంట్స్‌లో చెప్పాలంటే గోల్డ్ మరియు కమర్షియల్ వెహికల్. అదే ట్రాక్టర్ ఫైనాన్సింగ్ అనుకోండి. అంటే ఇక్కడ రిటైల్ కస్టమర్స్ నుంచి అటు బిజినెస్ బోరోవర్స్ నుంచి కూడా డిమాండ్ బాగానే ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్వార్టర్‌లో రికార్డ్ లోన్ బుకింగ్స్ జరిగింది అంటున్నారు. కంపెనీ ఈ క్వార్టర్‌లో 1.6 క్రోర్స్ కొత్త లోన్స్ ఇచ్చారంట. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్‌కి 1.34 క్రోర్స్ లోన్ బుక్ అండి. సో లాస్ట్ క్వార్టర్‌తో పోలిస్తే ఒక 20% అలా కొత్త కస్టమర్ తాలూకా డిమాండ్ పెరిగినట్టే. నెక్స్ట్ లోన్స్ మాత్రమే కాదండి, డిపాజిట్స్ కూడా హెల్తీగానే పెరిగాయన్నమాట. డిపాజిట్స్ ఎక్కువ ఉంటుంటే కంపెనీకి ఫండింగ్ సోర్సెస్ స్టేబుల్‌గా ఉంటూ ఉన్నాయని అర్థం కదా. ఇంకా ప్రొవిజన్స్ అంటే మీకు తెలుసు కదండి. ఈ కంపెనీకి ఫ్యూచర్‌లో కొన్ని లోన్స్ రీపే కాకపోతే యూజ్ చేయడానికి ముందుగా రిజర్వ్ చేసే ఒక మనీని ప్రొవిజన్స్ అని అంటారన్నమాట. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడండి. ఈ బజాజ్ ఫైనాన్స్ తాలూకా ప్రొవిజన్స్ కొంచెం తగ్గించుకుంది. ఇప్పుడు ఉన్న ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్‌లో ప్రొవిజన్స్ తగ్గించుకుంది అంటే అది ప్రాఫిట్స్ పెంచుకోవడానికా లేక నిజంగా లోన్ తాలూకా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యిందా అనే క్వెషన్స్ ఇన్వెస్టర్స్ అడుగుతారండి. ఇంకా వీళ్ళ తాలూకా గ్రాస్ ఎన్‌పీఏ 1.03% నుంచి 0.96%కి తగ్గింది. అంటే బ్యాడ్ లోన్స్ ప్రపోర్షన్ ఇంప్రూవ్ అయినట్టే అనమాట. ఇంకా నెట్ ఎన్‌పీఏ కూడా 0.41% నుంచి 0.39%కి తగ్గిందండి. అంటే ప్రొవిజన్స్ కన్సిడర్ చేసిన తర్వాత కూడా అసెట్ క్వాలిటీ హెల్తీగానే ఉన్నదని ఇండికేషన్ చెప్పినట్టు. అంతే కదా. ఈ ఎన్‌పీఎస్ పరంగా చూస్తే మార్కెట్ స్లైట్‌గా డిటేరియేషన్ ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ యాక్చువల్‌గా అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం అనేది ఇన్వెస్టర్స్‌కి పాజిటివ్ సర్ప్రైజ్‌గా మారిందండి. అండ్ అలాగే కంపెనీ తాలూకా రిపోర్ట్స్ ప్రకారం స్టేజ్ 3 అసెట్స్ మీద అరౌండ్ 60% ప్రొవిజన్ కవరేజ్ రేషియో మెయింటైన్ చేశారని చెప్తున్నారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే పాసిబుల్ లోన్ లాసెస్‌ని అబ్జార్బ్ చేయడానికి కంపెనీ డీసెంట్ ఫైనాన్షియల్ కుషనే మెయింటైన్ చేస్తుందని చెప్తున్నారండి. నెక్స్ట్ కంపెనీ తాలూకా మేనేజ్మెంట్ ప్రకారం ఈ ఇంప్రూవ్‌మెంట్స్ వెనక బిగ్గెస్ట్ రీజన్ కంపెనీ లాస్ట్ ఇయర్ నుంచి లోన్ అప్రూవ్ చేయడానికి కస్టమర్స్‌ని స్ట్రిక్ట్‌గా ఎవాల్యుయేట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో బెటర్ కస్టమర్ సెలక్షన్ వల్ల వాళ్ళ రీపేమెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారండి. సో ఆ పరంగా చూస్తే బజాజ్ ఫైనాన్స్ ఈ క్వార్టర్‌లో ఈ గ్రోత్‌ని, క్వాలిటీని బాగానే బ్యాలెన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ బట్ మార్కెట్ ఆల్రెడీ ఆ ఫ్యూచర్ గ్రోత్‌ని షేర్ ప్రైస్‌లో ఇంక్లూడ్ చేసేసింది కదండీ. అంటే ఫ్యాక్టరింగ్ చేసేసింది. సో వాల్యుయేషన్స్ ఇప్పుడు కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా అనిపించొచ్చు అనమాట. సో కొత్తగా బజాజ్ ఫైనాన్స్‌ని అనాలిసిస్ చేస్తున్న వాళ్ళు ఈ వాల్యుయేషన్ కాన్సెప్ట్ నుంచే స్టార్ట్ చేసుకోండి. సరే ఓవరాల్‌గా చూస్తే స్ట్రాంగ్ రిటైల్ క్రెడిట్ డిమాండ్, హెల్తీ లోన్ గ్రోత్, ఇంప్రూవింగ్ అసెట్ క్వాలిటీ, కంట్రోల్ ప్రొవిజన్స్, స్టేబుల్ ఫండింగ్ మరియు డిసిప్లిన్ లెండింగ్ ప్రాక్టీసెస్‌తో కలిపి ఈ క్వార్టర్‌ని బజాజ్ ఫైనాన్స్ స్ట్రాంగ్‌గానే క్లోజ్ చేసిందనే చెప్పాలండి. అయితే వాల్యుయేషన్స్ పరంగా ఆల్రెడీ ఇవన్నీ ఫ్యాక్టరింగ్ అయిపోయాయని చెప్పి అనలిస్టులు కొంతమంది అంటున్నారు. సో అది కూడా గమనిస్తూ ఉండాలండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండడానికి మన రూపాయి తెలుగు యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి.